సరుకు అందపోయింది బాబు. లేదురా, అరువు కుదరదు. అయినా నిన్నే కదా డబ్బు సంపాదించారు, అప్పుడే అరువేంట్రా? అదేంటి బాబు, చిన్న సావు చిన్న కుర్రోడు చచ్చిపోయండి, అందులో ఏటి రానేదండి. అయినా రోజు తాగే వాళ్ళకి ఒక రోజు అరువు ఇవ్వడానికి ఏంటండి? రేపు ఇచ్చేయాలి. తప్పకుండా అండి. రేపే ఆడించేస్తావరా? ఇవాళ పని దొరికితే ఇవాళ ఇచ్చేస్తాం. ఇలా అమ్మగారు మంచం మీద సిద్ధంగా ఉన్నారుగా. ఇచ్చేద్దాం బాబు. సరే, ఓ 100 ఇప్పించండి బాబు. మంచినీళ్ళ బావిలో రాయబడిందంట రాయి. మంచిదేగా, ఇప్పటికే తవ్వకం పేరు చెప్పి సానా తిన్నాడు ప్రెసిడెంట్. ఈ రాయి పుణ్యమని ఇంకా తింటాడు. ఓ పక్క చెరువు, ఓ పక్క కాలవ ఇన్నుంటే మంచినీళ్ళకి బావి దబ్బి ట్యాంక్ కట్టిస్తాడంట. మంచినీటి రక్షిత పథకమా బక్షిత పథకమా? రే ఏం చేశాడని తెలిసా యాదవ మాటలో అంట. ఊరేళ్ళరా, ఇప్పటికే ఆ బావి పేరు చెప్పి 10,000 ఖర్చు అయింది అన్నాడు. తీరా చూస్తే అయ్యిందో లేదో సొమ్ము సానేదని ఊళ్ళో కలెక్షన్కి బయలుదేరాడు. ఈడేరసల్లో నిలబడ్డప్పుడే తెలుసు ఊరు సప్పరిస్తాడని. పోరా, మీ పాత పేషెంట్ ఏం చేశాడ్రా? 5 ఏండ్ల పేషెంట్ పాలనలో డబ్బంతా తిని ఆడపల్లకు రోడ్డు వేయించడానికే సరిపోయింది అన్నాడు. ఆ రోడ్డులో వేయించాడు రా. ఈ 5 ఏళ్ల పాలనలో మీ ప్రెసిడెంట్ ఏం చేశాడు రా? దండాలండి. ఇంతకీ తమరు చెప్పేది ప్రెసిడెంట్ ఊరైనా సపరించేటోరని కదా బాబు. కాకపోతే ఒకళ్ళు చేపల చెరువు పేరు చెప్పి, ఒకళ్ళు తారు రోడ్డు పేరు చెప్పి, మరొకళ్ళు మంచినీటి బావి పేరు చెప్పి, కాకుంటే ఒకళ్ళు లింగాన్ని సపరించేస్తున్నారండి, ఇంకోళ్ళు గుడినే సపరించేస్తున్నారండి. పాపం వాళ్ళు ఏదైనా సపరించేయగలరండి, దొరకటంలో తేడా అండి బాబు, అంతే. బాబు కొంత సారా పోయించినే నాగేశ్వర ఏడుతుంటే అదరా ఏదో మోగం బాయికడికి వెళ్దాం పదా. దండాలండి, అన్నో ప్రెసిడెంట్ గారు వచ్చారు. బాయిలో రాయబడి పలుకు దిగటం లేదండి. దండాలండి. ఏమైంది మేస్త్రి, కౌరు పంపావు? అది తమరెట్టండి. సరే, పని ఆపు చేయించాయి. రేపు ఎల్లుండో రాయి కొట్టే మిషన్ తెప్పిద్దాం. కూలి ఎంత అవుతుంది? 200 కూలీలను పంపించి పని నాకు వచ్చి కనపడు. అట్టాగానండి. రెండో కూలి డబ్బులు ఇచ్చేస్తానా? పోతండ్రా. చెప్పంపిస్తావు రారా. చెప్తావు రేపు రానండి. చెప్తాపోరా. మీరేమిట్రా? మాకు కూడా కూలి ఇమ్మన్నారు పేషెంట్ గారు. దేనికి? డబ్బు అవసరం అని అడిగినాం, కూలీలో రాపించి తీసుకోమన్నారు. అతనుకుంటే రోజల్లా కష్టపడి వాళ్ళు కూలి తీసుకుంటుంటే దుఃఖల్లా తిరిగొచ్చి సారా కోసం ఏదో అబద్ధాలు. అతనుకుంటే డబ్బేమన్నా తేరకొచ్చింది అనుకున్నారా, లేకుంటే మీ తాత్సం మీద నా దాచినారా? ఆటలు తిన్నగరాని ఈ బాబుగారు సొమ్ము ఏమైనా ఇస్తున్నావా? పంచాయతీ సొమ్ములో పేషెంట్ ఇమ్మన్నాడు. ఓలెల్లా యాదవాదం లెట్టక పంచాయతీ సొమ్ము అయితే మాత్రం తేరగా తినేస్తావేటి? నువ్వో పేషెంటే నడి పంచాయతీ సొమ్ము తేరగా సపరించేటోళ్ళు, దాంట్లోనే మాకు కూడా కూలిపించు, మేము కూడా సపరిస్తాం. ఒరేయ్, పంచాయతీ ప్రెసిడెంట్ ఎంత మాట పడితే అంత మాట అంటారా? రెండో ప్రెసిడెంట్ చెప్తానా? కూల్ డబ్బులు ఇచ్చలే వదిలా. ఏట్రా యాదవ్ సూపో, నాతో పెట్టుకోకండి రా. రెండో ప్రెసిడెంట్ చెప్తాను. మర్యాద చుట్టూలే. ధర్మప్రభు, నువ్వు పంచాయతీలో సొమ్ము తినేసినవని మేమంటాం దొరా. అనందరా మధ్యలో అంతా ఈడే కల్పించింది దొరా. అవుందోరా, కట్టబడి పనిచేసిన వాళ్ళం కూలిమని అడిగినాం. అంతే దొరా. రేయ్, ఏట్రా మీరు పని చేసినారా? అయితే మాట్లాడుతుంటే అడ్డుపడగా. రోజల్లా కట్టబడి పని చేసిన తర్వాత కూలీకుండా వెళ్ళిపోతే కడుపు మండిపోదండి అయ్యా. పని చేయించుకుని మా సొమ్మేగేస్తావా అని అడిగిన మాట మాత్రం నిజమేనండి అయ్యా. ఆడి చుట్టుపక్కల లాగా మారుకోండి. ఆ దాడిలాగా మార్చేసిండి అయ్యా. రేయ్, రోజల్లా కష్టపడి పని చేసినారా మీరు? మా వాళ్ళని పిలుస్తా, అడగండి ప్రెసిడెంట్ గారు. అదిగో చూడండి, మా వాళ్ళు మీ వాళ్ళు అంటున్నాడు. రాజకీయం చేస్తున్నాడు. వాళ్ళు అడిగితే వాడి మాట మా వాడు చెప్తారటండి. బాబు, తమరు పెద్దోళ్ళు, తమరే న్యాయం చెప్పాలా. ఇదిలా సాక్షిగాలే వద్దు. బాయిలో రాయడింది, తమరు వచ్చి రేపటేళ్ళకి మిషన్ తెప్పిస్తున్నారు. ఏళ్ళకి కూలిచ్చి ఒగ్గేమనమన్నారు. అదే బాబు, తమరు ఆడికి వచ్చినప్పుడు ఈ మేస్త్రి మీ చెవులు కొరికిండు. ఆడు తమ చెవులు కొరికిన తర్వాత తమరు ఏళ్ళకి పని ఆఫ్ చేయించమనమన్నారు. బాబు, మేము ఆడుండి కట్టబడి పని చేయకపోతే ఇవన్నీ మాకు ఎట్ట తెలుస్తాయి దొరా? ఈ సెమట్లన్నీ అప్పుడే బాబు. అది కాదండి, 20 తీసుకెళ్ళండి. రేపటి నుంచి మీరు ఇద్దరు పనిలోకి రానక్కర్లేదు. అయ్యి బాబు, కట్టబడి పని చేసేవాళ్ళం పనిలోకి రావద్దంటే ఏటైపోతామండి? మరి ఆడి జుట్టుపట్టి లాగిన దానికి ఏమన్నా? చాలే, నోరు మూసుకు వెళ్ళండి. మేస్త్రి లోపలికి రా. సరే పదా. ఏందిరా తాగి తిమ్మిరేలేదు. ఆ ప్రెసిడెంట్ 20 ఇచ్చింది. ఊగే అంత తాగకపోతే సారాయి తల్లి చిన్నపుచ్చుకుంటుంది.
ఇంకా అది తాగితే గానీ ఆ ఊపు రాదు. ఆ మేత్రి గారిని కట్టెల్లో వేసి కాల్చా ఆడి సొమ్మెదో పోయినట్టు గిలగిల ఆడిపోయాడు. అసలు ఆడిని ఆడి తవ్విన బావిలో ఆడనే వేసి వదలరా వదలరా దెయ్యాలేడ్రా. నా కడుపును పుట్టినో కాట్లో పెరిగినో దెయ్యాలంటావేట్రా? ఒకవేళ ఉన్నా అయ్యేమని చూసి భయపడాలా? రా చూపిస్తా. నన్ను అర్థం చేసుకోరా, మనలో మనకు గొడవలు ఎందుకురా, మన ఇంటికి వెళ్ళి తేల్చుకుందాం. చాలే నీ సంగతి నాకు బాగా తెలుసు. నీ ఇంటికి తీసుకెళ్లి నా చేత నీ బెల్లం తిన్న మూతిని నాకు ఇస్తావు. మేస్త్రి, ఈ లంకిల బిందెల విషయం ఊళ్ళో తెలిస్తే మనం ఎంత అబాసు పాలవుతామో తెలుసా? అందుకే అదేదో ఇక్కడే తెలుసుకోవాలా. అదేంట్రా, నా మీద అంత నమ్మకం లేదా? అనవసరంగా మాట్లాడి అల్లరి చేయకురా. అదేం కుదరదు, ఏంనే తెలుసుకోవాలా. రేయ్, వాటి మీద చెయ్యేస్తే నీ చెయ్యి నరికేస్తా. చెయ్యి నరికేస్తావా? ఏంనే తేల్చుకుంటే నీ తల నరికేస్తా. నన్ను నమ్మరా, నీకు తప్పకుండా నీ వాటా ఇస్తా. ముందు ఇంటికి నడు. అదేం కుదరదు, డబ్బిది. డబ్బుని చూస్తే న్యాయదేవతకు కూడా భయమే. నువ్వెంత? ఎవర్రా? ఎవరెక్కడ? ఎవరు? ఎవరది? ఎవరు? ఎవర్రా అది? మేమేనండి. మీరా? మీరు ఎక్కడ ఎందుకున్నారా? తమ కోసమేనండి. నా కోసం? ఎక్కడ పడితే అక్కడికి వస్తారా? నా కోసం రక్తం కళ్ళ చూస్తా. నీ రక్తం కళ్ళ చూస్తా అన్నాడండి ఆ మేత్రి. ఆ విషయం తమ చెవినేద్దామని ఈడ కాసు కూర్చున్నామండి. తమను చంపుతానన్నాడు కదా అని కూకున్నామండి. ఎందుకు? నన్ను చంపితే కాల్చడానికా? అలా అని కాదండి, ఎవరెవరిని చంపినా మా అవసరం ఉండదు కదండి. మేము అందరం కావాల్సిన వాళ్ళు కదండి. చే నోర్మి బాబు, ఆడు తమర్ని చంపితే ఆడేమివ్వగలండి? ఆడు బొందా. తమరు బాగా ఉన్నోళ్ళు గనక తమరు ఆడిని చంపితే మీరు బాగా ఇవ్వగలరండి. ఇంతకీ కాల్చాలండి పూడ్చాలండి? ఆడి ఆచారం అయితే కాల్చడమేనండి. దానికి కొద్ది ఖర్చు ఎక్కువ అవుతుందండి. చెప్తున్నాను, ఈ విషయం ఎక్కడైనా వాగారా జాగ్రత్త. మీకు కావలసిన డబ్బు ఇస్తాను. సారా తాగి వెంటనే రండి. బాబు అలాగే కట్టెలు కూడా ఇప్పిస్తే ఒక చౌకగా ఎండు పుల్లలు ఎత్తాడండి. ఎందుకంటే ఆడికి ఎక్కువ బేరాలు ఇచ్చింది మేమేనండి. తర్వాత మాట్లాడదాం, వెళ్ళి త్వరగా రండి. బాబు చాలా భేదోళ్ళం. ఆ బిందులు మమ్మల్ని అట్టుకెళ్ళమంటారు ఏంటండి? ఈ నిండా సిల్లుకుంటున్నాను మా అమ్మ ఎడుతుందండి. 7 సార్లు నోరు మూసుకెళ్ళండి రా. పదరా, కోపం వచ్చింది. ఆడే కాలు సరిపడి ఉంటాడు. కాదురా, ఎవడో చంపుంటాడు. ఆడిని ఎవరు చంపుతారా? ఆడి కాడి ఏముందని? అసలు ఈ గొడవ పోలీసుల దాకా వెళ్తే కానీ తేలదా? ఏమిటిది? మన మేత్రి శవండి, ఎవరో సంతేసినట్టుకున్నారండి. ఎంత దారుణం! ఎప్పుడు జరిగింది ఈ ఘోరం? రాత్రే కదండి. రాత్రి అనుకుంటానండి. ఇప్పుడే కదండి తెల్లారింది. నిన్న బతికే ఉన్నాడండి. నా నుంచి పోలీసులు పిలిపించండి. అవును, పిలిపించాలండి. ఇలాంటి ఎప్పుడు మన ఊళ్ళో జరగలేదు. నువ్వు పేషెంట్ అయిన తర్వాత ఇట్లాంటి ఘోరాలు జరుగుతున్నాయి. శాంతించండి, శాంతించండి. మనం రాజకీయ కక్షలు పెంచుకుని గొడవ పడకూడదు. నిదానంగా ఆలోచించి చేద్దాం. ఏంది నిదానంగా ఆలోచించేది? ఓ పక్క ఈ విధంగా శవాలు తేలుతుంటే అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకుని మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. అవును మరి, ముసుగులో గుద్దులాట. బయటికి వెళ్తే మన రంకు బయటపడుద్ది. సోదరులారా, ఆవేశపడకండి. ఈ సమస్యను మనం కలిసే పరిష్కరిద్దాం. తమరు చంపుతోందండి, అందరూ పరిష్కరిద్దాం. అమ్మా, ఈ దారుణానికి కారకులు ఎవరో తెలుసుకుని శిక్షిస్తాను. నాకు అందరూ సమానమే. సమానత్వం కోసమే ఊళ్ళో సారా కొట్టించి నికార్సైన సరిగిప్పిస్తున్నాడు మహారాజు. దండాలండి. ఏడవకమ్మా, మీకు ఎలాంటి కష్టం జరగదు. అవునులేండి. ఇంకేటి జరిగింది అసలు చంపినాక? ఎవరో పుణ్యాత్ముడు. ఈ చనిపోయిన మేస్త్రి కుటుంబానికి జరిగిన నష్టానికి 2000 నా సొంత సొమ్ము ఇస్తాను. ప్రజల సొమ్మేగా ఇవ్వు. మనం రక్షిత నీటి పథకం కోసం తవ్వుకుంటున్న ఈ బావిలో హత్య జరిగింది అంటే మన మీద నెపం వేయటానికి ఎవరో చేసి ఉండాలి ఈ ఘోరం. ప్రతి ఊరికి రాజకీయంగా 2-3 వర్గాలంటూ సహజం. ఊరి మంచి కోసం చేసే పని ప్రతి ఒక్కరూ హర్షించాలి, కానీ ఇలాంటి దుర్మార్గాలు చేయడం రాక్షసత్వం. నాకు రాజకీయంగా ప్రత్యర్థి అయిన పూర్వ ప్రెసిడెంట్ తారు రోడ్డు వేస్తున్నాడని తెలిసి హర్షించిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈ ఘోరానికి కారకులు ఎవరో తెలుసుకుని శిక్షిద్దాం. మనం అన్నదమ్ములు లాంటి వాళ్ళు. అన్నదమ్ముల గొడవలు అరుగెక్కకూడదు. పదవిలో ఉండే ప్రతివాడు తీసే కూనరాగం ఇదే. దహన సంస్కారాలకు అయ్యే ఖర్చు నేను భరిస్తాను. మిగతా ఏర్పాట్లు చూడండి. ప్రెసిడెంట్, నీ కళ్ళు కారణం లేదు. సామాన్లు తీసుకోండి, సామాన్లు కూడా తీసుకోండి. పోండి, పోండి, సొమ్ము కూడా.
శాంతించలే శాంతించలే శాంతించమ్మా. నేను ఈ ఊళ్ళో వెలిసాను రోయ్. నా నెత్తి మీద పలువులతో పొడుస్తారా? క్షమించాలి, తమనెవరో గుర్తించలా. నీకు గుర్తుండను రా వెదవా. నేను కుంకుళ్ళమ్మని రా, కుంకుళ్ళమ్మని. నా గుడి కట్టించమని చెప్తున్నానా లేదా? ఈ ఊరినే నాశనం చేసేస్తా. రోజుకొకరిని బలి తీసుకుంటా. అమ్మా తప్పు చేశాం, శాంతించమ్మా, శాంతించు తల్లి. ఈ రోజే నా గుడి కట్టించండి. కట్టిస్తా తల్లి, ప్రతిరోజు నాకు పూజలు జరగాలి. చేయిస్తా తల్లి. ప్రతి సంవత్సరం జాతర జరగాలి. రక్షిస్తు తల్లి, కుంకుళమ్మ తల్లి, కాపాడు తల్లి. దేవుడు అనగానే ప్రసాదాలు, డబ్బులు. అందుకే దేవుడు వెనక దొంగలు దాక్కుంటున్నారు. ఈ పిచ్చోళ్ళు ముందున బొమ్మకు మొక్కుతారు కానీ వెనకున్న దొంగనాయాలు చూడరు. ఇదేదో పెద్ద వ్యాపారం నాగుందే. ఇక్కడ తెచ్చారా? వెళ్ళే ఏర్పాట్లు చూడండి. సూతనా అండి. ఆ రాడోళ్ళు చుట్టాలు ఇంకా ఏడుతున్నారండి. 6 ఊరి నుంచి 6 తాలూకోళ్ళు ఇంకా చాలా మంది రావాలటండి. చూసి ఏడవడానికి. కూత ప్రసాదాన్ని ఎట్టండి. ఇదేనా తిను. డబ్బిస్తే కట్లకి ఆడికి చూసుకుంటామండి. అడి తీరా చెప్పానని తీసుకోండిరా. ఇలాంటి ఆడికి అభిషేయకూడదండి. అదేనండి రాత్రి దేవుడు చంపించాము కదండి. ఇదో తగలనండి. ఇదేంటండి 2 రోజులకే కలుతాడు ఏంటండి? యారా నాకు తెలియదు అనుకున్నావా? కొత్తగా నేర్పుతున్నావు. తమకు తెలియదని కాదండి. రాత్రి మోనెత్తులు పొలిగేసిన ఏదో కదండి. కిరసనాలకు 50. సారాకు 50. ఆ సచ్చినోడు చావకముందు జుట్టట్టుకు లాగినందుకో 50 ఇవ్వండి. ఎందుకురా? అంతేనండి రాత్రి పాపం. అదేనండి మేము కూడా శ్మశానంలో దేవుడికి పూజ. కోడికి సారాకి చావండి. సారా కొట్టికి పోదురు. ముసలాడా నేను కూడా వస్తున్నాగా. అంటించండి. బాబు దేవతలు పలుకొని వచ్చాము. చుట్టాల గడ్డ చూస్తే ప్రమాదం పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు. మాదంటే పాపం మా పూజలు చేస్తాం గడ్డ పర్లేదు. వెళ్ళండి బాబు వెళ్ళండి. వెళ్ళిపోండి దాన్ని పెట్టుకుని వెళ్ళిపోండి. బేగ వెళ్ళిపోండి బాబు. వెళ్ళండి వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగితే కలిపి వెళ్ళిపోతాయి. వెళ్ళండి బాబు బేగ వెళ్ళండి. బేగ వెళ్ళండి బాబు. వాళ్ళు నట్టంపేస్తే వేటరా. బుర్రలో గుంజి ఎండిపోనాదిరా. ఆ అదను పూర్తిగా కాసాలెట్రా. శవారి కాళ్ళతో కట్లు బొగ్గులు అమ్ముకోక. అమ్మా అమ్మా ఎంత ఎదిగిపోనావురా కొడుకు. కానీ